షలోం, అందరికీ నమస్కారం. అనేకమైనటువంటి దైవికమైనటువంటి సందేహాలను నివృత్తి చేయటానికి అనేకమైనటువంటి వీడియోస్ మేము గతంలో కూడా చేయటం జరిగింది. తరచుగా మనల్ని అడిగేటువంటి ప్రశ్నలను బైబిల్ గ్రంథం నుంచి మేము వాటికి వివరణ ఇవ్వటానికి ప్రభు ప్రేరణ బట్టి మేము సంకల్పించుకున్నాము. మరి ఒక వ్యక్తి నన్ను ఉదయకాల సమయంలో ఒక ప్రశ్న వేయటం జరిగింది. అదేంటంటే, మార్కు సువార్త 11వ అధ్యాయము 13వ వచనం చూస్తే, ఆయన ఆకలి కొని ఆకులు గల ఒక అంజూరపు చెట్టును దూరం నుంచి చూచి దాని మీద ఏమైనా దొరుకునేమోనని వచ్చాను. దాని వద్దకు వచ్చి చూడగా ఆకులు తప్ప మరేమీ కనబడలేదు అని చెప్పిన తర్వాత 14వ వచనంలో, అది పండ్ల కాలం కాదు, దాన్ని చూసి అందుకే ఆయన ఆకులు తప్ప మరేమీ కనపడిపోయేటప్పటికి మీద అది ఎన్నటికి పండ్లు ఎవరు తినకుండా ఉండరుగా కానీ ఆయన శపించినట్టుగా చూస్తాం. ఒకవేళ యేసుక్రీస్తు ప్రభువారు సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడైతే, దేవుని కుమారుడైతే, సర్వజ్ఞుడు అయినట్లయితే పండ్ల కాలం కానటువంటి అంజూరపు చెట్టు దగ్గరికి వెళ్ళి ఎందుకు ఆ పళ్ళున్నాయేమోనని వెతుకుతాడనేది మొదటి ప్రశ్న. ఆ వ్యక్తి నన్ను అడిగిన ప్రశ్న. అంటే దీన్ని బట్టి మనకు అర్థమైపోతుంది కదా, ఆయన సర్వజ్ఞుడు కాడు, సమస్తం తెలిసినవాడు కాడు. ఎందుకంటే ఆకులున్న చెట్లు పండ్లు వెతకటానికి సీజన్ కానప్పుడు వెతికాడంటే మరి అంతే కదా దాని అర్థం. రెండవది, ఆయన పండ్లు దొరకపోయేటప్పటికి ఆయన దాన్ని శపించినట్లుగా కూడా బైబిల్లో ఉంటుంది. అయితే మొదటి ప్రశ్న ఏంటంటే, ఆయన ఆకలి కొన్నాడు అనేటువంటి మాట ఆయన మాట్లాడారు. ఆయన ఆకలి కొనటం ఏంటనేది. ఎస్, మానవుడిగా ఈ లోకానికి శరీరధారిగా అనేటువంటి పదం మన బైబిల్ పదం తీసుకుని శరీరధారిగా ఈ లోకంలోకి వచ్చినప్పుడు సహజంగా ఆకలి కొని ఉండటం అనేది సహజం. అది మొదటి ప్రశ్న. రెండవది, ఆయన మరి అంజూరపు చెట్టు దగ్గరికి ఎందుకు వెళ్ళాడు తెలుసు కదా అని అంటే, బైబిల్లో ఉన్నటువంటి కొన్ని విషయాలను అర్థం చేసుకోవటంలో ఉన్నటువంటి అవగాహన లోపాన్ని బట్టి కొన్ని మిస్అండర్స్టాండింగ్ చేసుకోవటం జరుగుతుంది. అంటే యేసుప్రభు వారు కొన్ని ఆయన చేసినటువంటి ఆశ్చర్య అద్భుత కార్యాల్లో కొన్ని మన తరం వారికి, ఆ తరం వారికి, తర్వాత తదుపరి తరం వారికి ఒక ఉపమానంగా, ఒక ఉదాహరణగా ఉండేటువంటి సందర్భాన్ని ఆయన చేయటం జరిగింది. అంటే ఏంటి దాని అసలైన మీనింగ్ అంటే, ఒక అంజూరపు చెట్టు ఒక విశ్వాసికి గుర్తయితే, లేకపోతే ఒక ప్రభువుని అంగీకరించినటువంటి ఒక వ్యక్తికి గుర్తయితే, యేసు ప్రభు వారి యొక్క సువార్త కానివ్వండి, లేకపోతే ఆయన గురించినటువంటి సమాచారం కానివ్వండి, లేకపోతే ఆయన చేసిన అద్భుత కార్యాలు కానివ్వండి, ఒక వ్యక్తి దగ్గరికి వచ్చినప్పుడు అది సీజన్ కాదు అంటానికి, లేకపోతే ఇది నాకు సమయం కాదు అంటానికి ఏమాత్రం కూడా వీల్లేదు. అంటే ఆయన వచ్చినప్పుడు అది సమయం అయినా కాకపోయినా కేవలం ఆకులు మాత్రం ఉన్నటువంటి వ్యక్తిగా కాదు, ఫలించేటువంటి చెట్టుగా ఉండాలనేది ఆయన యొక్క ఉపమానం. కాబట్టి ఈ విషయం మీకు అర్థమైందని అనుకుంటున్నాను. అంటే ఏంటంటే, ప్రభు మనం దర్శించినప్పుడు మనం కారణాలు ఎత్తకూడదు, సాకులు ఎత్తకూడదు. ఖచ్చితంగా మనం ఫలించేటువంటి వారుగా ఉండాలి. ప్రభు వచ్చిన వెంటనే, ఆయన మన హృదయాన్ని తాకిన వెంటనే మన హృదయాన్ని తెరిచి ఆయన మన లోపలికి, హృదయ అంతరంగంలోకి ఆహ్వానించాలని, మనం ఫలింపేవారిగా ఉండాలని ప్రభు కోరుకుంటా ఉన్నాడు. ఇంకొకటి, ఆయన శపించాడు కదా అని అంటారు. ఇప్పుడు శపించినంత మాత్రాన ఇజ్రాయెల్ దేశంలో అంజూరపు చెట్లకి ఏమి లోటేమి లేదు. అంటే శపించబడతారు ఆత్మీయంగా, పరలోకానికి చేరకుండా. శపించబడటం అంటే అన్నిటికంటే చాలా పెద్దది ఏంటంటే పరలోకానికి ప్రవేశం లేకుండా వెళ్ళటం. కాబట్టి అలాంటి స్థితిలో మనం ఉండకూడదు అనుకుంటారు. అయితే ముస్లిం సహోదరుడు నాకు వేసిన ప్రశ్న అది. అయితే నేను కూడా ఖురాన్ నుంచి కూడా ఒక సందేహాన్ని మీకు దీన్ని కంపారిటివ్గా చెప్పాలి. ఎందుకంటే వాస్తవానికి మనం చూస్తే ఖురాన్ గ్రంథంలో ఇబ్లీస్ అనగా ఇబ్లీసులు మరియు దేవదూతల్ని దేవుడు సృష్టించిన తర్వాత, ఆదాముని మట్టితో సృష్టించిన తర్వాత, ఈ దేవదూతల్ని ఆదాముకి సజ్జా చేయమని చెప్పి అల్లా ఆజ్ఞాపిస్తారు. అప్పుడు ఇబ్లీసు దేవదూతలు, కొంతమంది దేవదూతలు ఏమంటాయంటే, మేము చేయము, నువ్వు మట్టితో సృష్టించిన వాడికి మేమెందుకు సద్దా చేస్తాం అని తిరస్కరిస్తారు. దానివల్ల ఇబ్లీస్ని, దేవదూతల్ని దేవుడు తోసివేస్తాడు. నేను ఇక్కడ ఏమడుగుతున్నానంటే, అంజూరపు చెట్టుకి కాయలు లేవని తెలిసి వెతికిన దేవుడు సర్వం తెలిసిన వాడు కాదన్నప్పుడు, ఇబ్లీసుని దేవదూతను సృష్టించిన అల్లా
వాళ్ళు ఇట్లా చెడిపోతారని, దేవుని మాట వినరని ముందే తెలుసు కదా, మరి ఎందుకు సృష్టించాడంటారు? దీన్ని మీరు కంపేర్ చేసుకుంటే ఈ ప్రశ్న మీకు బైబిల్లో ఉన్నటువంటి ప్రశ్న చక్కగా అర్థమవుతుందని నేను భావిస్తున్నాను. షలోమ్, అందరికీ నమస్కారం.